అంటే సో ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మీరు ఎలక్షన్స్ అయితే త్వరగా కండక్ట్ చేస్తే మొత్తం ప్రాబ్లమ్స్ కాదు కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతా అని చెప్తుంది, హైకోర్టులేమో 4-5 నెలలు తేలదు, సుప్రీంకోర్టు కూడా స్టే వెకేట్ చేసింది అనుకోండి, ఇమీడియట్ ఎలక్షన్ పెట్టేసేయాలి. నా సమాధానం మీ ప్రశ్నకు నా సమాధానం ఆల్రెడీ చెప్పిన. ఏ చట్టసభల్లో చట్టాలు చేసే మేమే ఒక చట్టాన్ని తయారు చేసి దాన్ని అతిక్రమించి ప్రజల్ని పిచ్చోలు చేయడానికి ప్రయత్నం చేయడం తప్పు. 50% అని చట్టం అంటారు, 50% రిజర్వేషన్లు పెట్టి ఏ చట్టమైనా మన రాజ్యాంగం స్టార్ట్ అయిన నుంచి తీసిన జీవోలు, అమైన్మెంట్స్, యాక్ట్లు అన్నిటిని ఒకసారి మీరు ఎందుకు వ్యతిరేకించలేదు అసెంబ్లీలో? ఎక్కడ? అక్కడ మేము అసెంబ్లీలో వ్యతిరేకించినాం. మీరు వీళ్ళకి ఇంత శాతం అన్నారు, బీసీ ముస్లింలకు ఈ శాతం అన్నారు, దీన్ని మొత్తం కాపీని ఏందో చేయండి, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో చెప్పండి అంటే అట్లా ఇవ్వలేదు. వ్యతిరేకించలేదు, బీజేపీ సపోర్ట్ చేసిందని చెప్తున్నారు. చెప్తారు, ఏమున్నది దాన్ని చెప్పడంలో, నేను కూడా చెప్తా కదా ఏమున్నది. ఇప్పుడు నేను మాట్లాడిన మాట కాంట్రవర్సీ అయితే ఇది మా పార్టీ లైన్ కాదు, వెంకటరమణారెడ్డిగా ఆయన ఉద్దేశం చెప్పింది, ఇది బీజేపీ ఉద్దేశం కాదని కూడా చెప్తారు. తప్పలేదు, నేను వెంకటరమణారెడ్డిగానే చెప్తున్నా. ఒక మనిషిగా సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా వ్యతిరేకించారు మీరు దేనికి? అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించలేదు, ప్రభుత్వం చేసిన తప్పుడు లెక్కని వ్యతిరేకించినాం. అది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని కులాల వారిగా, క్లాసుల వారిగా కాకుండా కులాల వారిగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఇవ్వమని చెప్పినాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మిస్యూజ్ అవుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఏంటి అంటే అగ్రవర్ణాల్లోని పేదలకు కాకుండా ధనికులే వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజమే, చేస్తున్నారు కదా. ఉన్నోడికి రేషన్ కార్డు కూడా ఉంది కదా. ఎందుకు అని అంటే నేను బియ్యం తెచ్చుకొని కానీ నా కార్డు ఉండాలి, దేనికి అడుగుతారో తెలియదు అన్నట్టు తయారైపోయారు. ఉన్నారు కదా, లేరని నేను అన్నట్లు. తప్పు చేయని వాళ్ళు ఎక్కడున్నారు? ప్రతి దగ్గర ఉన్నారు. ఇక్కడ ఏదో ఫార్వర్డ్ క్లాస్లో అంతా నిజాయితీ పరులు, నీతిమంతులు అని నేను చెప్పట్లేదే. 100% తప్పు చేస్తున్నారు. నేను నా గురించి చెప్పిన, నేనున్న స్టేజ్కు నేను రేషన్ కార్డు తీసుకోవద్దు. ఒకవేళ రేషన్ కార్డు తీసుకొని నేను బియ్యం తెచ్చుకోకుండా రేషన్ కోటా రిలీజ్ అవుతుంది, అది మాయమవుతుంది కాబట్టి, అది ప్రజలకు నష్టమవుతుంది కాబట్టి రేషన్ కార్డు తీసుకోలేదు. కొందరు అంటారు రేషన్ కార్డు నువ్వు తీసుకొని లేనోడికి ఇస్తే వాడు బతుకుతాడు కదా అని అంటాడు. అది తప్పుడు తొవ్వ చూపెట్టినట్టు. సొంత డబ్బు ఇచ్చి సాయం చేయగాని ప్రజల సొమ్మును తీసుకొచ్చి వక్రమార్గంలో ఇంకొకరికి అప్పచెప్పడం కూడా తప్పే. నేను ఇట్లా మాట్లాడితే కూడా ఈడేంద్ర ఇట్లా మాట్లాడతాడని కూడా అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం రెడ్డిలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్స్, అంత కాదంటే రెడ్డిలు కాదు, రెడ్డిలు కాదు, అగ్రవర్ణాలు కూడా కదా. ఏ కులంలో ఎంత మంది ఉంటే దాని ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమని 0.5% లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు ఉండదు కదా. అంటే వాళ్ళు పాపులేషన్ పెంచుకోవాలని చెప్తాం. ఇప్పుడు రేపటి నుంచి ఆ ప్రోగ్రాంలు ఉంటారు వాళ్ళు. అవును కదా, పాపం వాళ్ళకి పాపులేషన్ లేకనే కదా రిజర్వేషన్ రావట్లేదు. వాళ్ళు అదే పని మీద ఉంటారు, ఏం చేస్తారండి? పాపులేషన్ అంటే మరి ఎక్కువ పెరుగుతుంది, ముస్లింలో పెరుగుతుంది పాపులేషన్. పర్లేదు, మైనార్టీ రిజర్వేషన్ వస్తుంది. ఒక 10-15 ఏళ్ళు అయినాక 50% అదే అవుతుంది. 50% అదే అవుతుంది, తప్పేం లేదు. తప్పేముందంటే వాళ్ళని కూడా నేను సమర్థిస్తాను 100%. తప్పేం లేదు. వాళ్ళు మీరు అన్ని కులాలు ఎవరి పాపులేషన్ వాళ్ళు పెంచుకోండి అని మీరు సహాయం చేస్తారు. నేను చేయట్లేదు, ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మీడియా పెంచుతుంది. మీడియా దాన్ని హాట్ అని చెప్పి కాకరేపుతున్నారు తప్ప వాస్తవాన్ని ప్రజలకు మీడియా చెప్పట్లేదు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను మళ్ళొకసారి విలువకున్నా పర్వాలేదు. మీడియా మీద విమర్శ మీడియా మా వ్యవస్థ కూడా ఉంది. మీడియా కూడా మిగతా పొలిటికల్ మీరు ఒప్పుకున్నారు కాబట్టి వాస్తవం ఒప్పుకోలేదు. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉందో, ఒకప్పుడు జర్నలిస్టులను చూస్తే లీడర్ గజ్జం అంటుండే, ఇవాళ జర్నలిస్టులు లీడర్ దగ్గరికి ఫ్రెండ్షిప్ లాగా అయిపోయారు. ఇట్లా ఇంకా మనం ఇద్దరం ఒకటే అయిన తర్వాత ఇంకేముంటదండి ప్రజలకు? అయిపోయా, ఇంకేముంది? బ్యూరోక్రాట్ అంతా జేబులలో వచ్చి కూర్చుంటారు. ఇదివరకు ఎందుకు భయపడుతుండే వాళ్ళు? ఉండే జెన్యూనిటీ ఉండే, వాళ్ళు అలా ఉండే. జర్నలిజం అంటే దానికి వాల్యూ ఉండే. ఇప్పుడు అక్రిడేషన్ కార్డు 6వ తరగతి చదివిన కూడా ఇస్తున్నారు. ఏం చేస్తామండి, కర్మ అట్లా అయిపోయింది. ఒక దగ్గరికి పోతే 100-200 మంది ప్రెస్ వాళ్ళు కనపడుతున్నారు అక్రిడేషన్ వేసుకొని. ఏమనలేని పరిస్థితి. సరే, బతుకు తెరువు కోసం ఏదో చేసుకుంటున్నారా అంటే అది అట్లా కాదు, అదో రాజకీయం. ఇలా తయారైపోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసేవారు లేరు. అక్రిడేషన్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు అంటే నాకెందుకు పెంట. ఇది అన్ని కాంప్లికేషన్స్. ఇవ్వకపోతే ఇబ్బంది.
అంటే అందరము ఇలాగే అనుకుంటే నేను కూడా అలాగే అనుకుంటే వీళ్ళు ఇక్కడ దాకా రాకపోతుంటే కదా, నేను కూడా అలా అనుకోకుండానే ఇవి మాట్లాడుతున్నాం. దీనివల్ల ఇప్పుడు నువ్వు ఈయన బద్ద బీసీ కానీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడిన మీ జీలో చెప్పినాక మీ జీలోనే కింద కామెంట్స్ చూస్తే ఈయన చెప్పేది నీతులు కానీ ఈయన బీసీలకు బద్ద వ్యతిరేక అని మాట్లాడి, నేను మాట్లాడేదే ఆయన అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏదో స్పాంటేనియస్ గా 2 నిమిషాల ముందే నేనే అడ్వాన్స్ మెసేజ్ పెట్టేస్తే కామెంట్ చేసేస్తే నేను గొప్ప అనుకుంటే చాలా మంది అయినప్పుడు ఏం చేయలేం. నేను చెప్పింది లాజిక్ ని అర్థం చేసుకోమన్నాం. ఆర్థిక సమానత లేనప్పుడు ఆర్థికంగా ఎదిగిన వ్యక్తికి ఎబో పావర్టీ లైన్ కు రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఉండదు. ఈ బికమ్స్ ఓపెన్ కాంపిటేటర్ గానే రావాలా. కానీ మళ్ళీ కులాన్ని మళ్ళీ మతాన్ని మళ్ళీ అక్కడ రిజర్వేషన్ వాడద్దు అనేది నా ఆర్గ్యుమెంట్ అంతే. సో అంటే మీరు దానివల్ల హట్ అయ్యారా? ఇప్పుడు ఇదివరకు మా జీ తెలుగు ఇచ్చిన ఇంటర్వ్యూకు దాని కామెంట్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కామెంట్స్ కంటే లైకులు కూడా ఎక్కువ ఉంటాయి కదా, లైకులు చూడలేదా మీరు? ఇంట్లో 24 గంటలు ఉంటేనే చేసుకున్న భార్య తిడుతుందన్న. 24 గంటలు కదలకుండా ఉంటే ఏం పని లేదా, బయటకు ఎప్పుడు ఆడివట్లు తిరిగి ఇంట్లో ఉంటావని అంటారు. పోనీ 24 గంటలు ఉద్యోగం చేసే భార్య బయటకు పోయి గంట లేట్ వస్తే ఇంట్లో ఉన్న భర్త కూడా తిడతాడన్న. ఇక జనం ఎందుకు తింటారన్న? ఉన్నదే పబ్లిక్ ప్లాట్ఫామ్ లా. తిడితే తప్పు చేసినోడు బాధపడాలి, నేను తప్పు చేయలేదే. ఇద్దరు 2 రకాలు ఉంటాయన్న. ఏది అయినా సరే ఎంత తిట్టినా వాన చెనుకులు అనుకుని దున్నపోతు మీద వాన అనుకున్నాడు ఒకడు, ఇంకొకడు నేను తప్పు చేయలేదు కాబట్టి నేనెందుకు బాధపడాలనుకుంటాడు ఇంకొకడు. నేను తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, ఆయన ఏదో ఆయన ఉద్దేశం మీద మాట్లాడారు. ఒకవేళ అలా పెట్టిన ప్రొఫైల్ ఏంది అనేది కూడా చూసినాం. చూస్తే అక్కడ మాట్లాడింది బాగానే ఉంది, తీరా ఆయన బ్యాక్గ్రౌండ్ పోయి ఫోటోలు చూస్తే మళ్ళీ కండువాలు ఉంటాయి మెడల. అంటే పార్టీ పరంగా విభజించినట్టే కదా అది. సో అక్కడ నేను అర్థమవుతుంది కదా, నేనే నచ్చాలని నేను డైరెక్ట్ శత్రువుని కావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మెచ్చుకునేవాడు మీకు నాకు శత్రుత్వం అంటే ఆటోమేటిక్గా నాకు శత్రువు అయిపోతాడు. ఓకే, అయితే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. తిరుపతి నుంచి కాల్ వచ్చింది. తిరుపతి